ఏపీ కేబినెట్లో జనసేన సీనియర్ నేత నాగబాబుకు చోటు దక్కడంతో ఆ పార్టీ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి. నాగబాబుకు కేటాయించే శాఖపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వరుసగా కూటమి సర్కార్ పదవుల భర్తీ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండడంతో తదుపరి జాబితా కోసం ఆశావహులు టెన్షన్తో ఎదురు చూస్తున్నారు. జనసేనలో చాలామంది నేతలు పొత్తులో భాగంగా టికెట్లు కోల్పోగా ఇంకొంతమంది దశాబ్ద కాలంగా నమ్మిన బంటుల్లా పనిచేస్తున్నారు. మరి ఇటువంటి తరుణంలో తదుపరి విడతలో ఎటువంటి పదవులను ప్రకటించబోతున్నారు? ఎవరికి పెద్దపీట వేయబోతున్నారు? నాగబాబు ఈ పేరు వింటే జన సైనికులు పులకించిపోతారు. ఎందుకంటే గత దశాబ్ద కాలంగా జనసేన పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వారిలో నాగబాబు మొదటి వరుసలో ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీలో అందరికీ అందుబాటులో ఉంటూ క్యాడర్ను సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపించడంలో నాగబాబు కీలక పాత్ర పోషించారు. అంతేకాదు 21కి 21 స్థానాలు గెలిచి జనసేన బంపర్ విక్టరీ సాధించడంలో కూడా నాగబాబుది మరువలేని పాత్ర. నాయకులను కార్యకర్తలను సమన్వయపరిచే క్రమంలో అనేక మీటింగ్లను పెట్టి నాగబాబు దిశానిర్దేశం చేశారు. నాగబాబుకు మంత్రి పదవి ఊరికే రాలేదు. ఆయన పడిన కష్టం పార్టీలో మరెవ్వరూ పడి ఉండరు అన్నది జనసేనలో వినిపించే టాక్. ఎందుకంటే పార్టీ కోసం రేయింబవళ్లు కృషి చేసిన నాయకులలో నాగబాబుది ప్రత్యేకమైన పాత్ర. జనసేన పార్టీ రాష్ట్రంలో ఈరోజు ఇంత బలంగా ఉంది అంటే అందుకు కారణం నాగబాబే అని జనసేన శ్రేణులంతా ముక్త కంఠంతో చెప్పే మాట. ప్రత్యర్థులను చీల్చి చెండాడుతూ పవన్కు అండగా ఉంటూ పార్టీ కోసం అనునిత్యం కృషి చేసిన నాయకుడాయన. అటువంటి నాయకుడికి మంత్రి పదవి రావడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని అంటున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాగబాబు పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. జనసేన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టగానే జన సైనికులు వీరమహిళలకు నేనున్నానంటూ భరోసా కల్పించారు. జన సైనికులు వీరమహిళలకు సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉంటూ సలహాలు సూచనలు చేశారు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతున్న అన్యాయం, అవినీతి, ఇతర పాలనాపరమైన అంశాల మీద కీలక సమయాల్లో రియాక్ట్ అయ్యారు నాగబాబు. అలాగే అక్కడక్కడ జనసేన పార్టీలో ఉండే ఎలాంటి చిన్న సమస్య అయినా వెంటనే పరిష్కరించేలా చేశారు. గతంలో పీఏసీ సభ్యుడిగా రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రధాన కార్యదర్శి అంటే ఏ పార్టీలో అయినా కీలకం. పార్టీ వ్యవహారాలన్నీ చక్కదిద్దేది ప్రధాన కార్యదర్శే. అధ్యక్షుడు అన్ని విషయాలు చూడాలంటే కష్టం. రోజువారీ వ్యవహారాలను చూసుకోవడం ఏ పార్టీ అధినేతకైనా కష్టమే. అందుకే ప్రధాన కార్యదర్శి పదవి కీలకం. 175 నియోజకవర్గాలకు సంబంధించిన అన్ని పనులను అధ్యక్షుడు ఒక్కడే పర్యవేక్షించాలంటే అదంతా ఆసామాషీ వ్యవహారం కాదు. నాగబాబుకు రాజకీయంగా పర్యటనలు చేయడంలో చాలా అనుభవం ఉంది. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటుకు ముందే ఆయన అభిమానులతో సమావేశాలు నిర్వహించి పార్టీ ఏర్పాటు దిశగా వారిని సిద్ధం చేశారు. జనసేన విషయంలోనూ ఆయన యాక్టివ్గా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మొదట్నుంచి నాగబాబు జనసేనానికి అండగానే ఉంటున్నారు. పవన్ కళ్యాణ్పై ఎవరైనా అభ్యంతరకరమైన కామెంట్స్ చేస్తే వాళ్ల పనికి అంతే. తనపై విమర్శలు చేస్తే పవన్ అయినా సైలెంట్గా ఉంటారేమో గాని నాగబాబు అలా కాదు. గట్టిగా సమాధానం చెబుతారు. ప్రత్యర్థుల విమర్శలకు బుద్ధి చెప్పినట్టుగా కౌంటర్ ఇవ్వడంలో నాగబాబుకు తిరుగులేదు. ఓవైపు పార్టీని సమన్వయపరచడం, ఇంకోవైపు బలోపేతం చేయడం. అదేవిధంగా ఈ ఎన్నికల్లో జనసేన 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించడంలో కీ రోల్ పోషించిన నాగబాబును మంత్రి పదవి వరించింది. జనసేనకు కార్యకర్తలే ఆ పార్టీకి బలం. కొన్ని పార్టీల మాదిరిగా డబ్బులిస్తే జెండా మోయడం కాదు. పవన్ కోసం ప్రాణాలిచ్చే అభిమానులున్న పార్టీ జనసేన. ఎన్ని సవాళ్లు ఎదురైనా
సేనానికి అండగా ఉంటున్నారు. నిస్వార్థంగా జనసేన జెండా మోస్తున్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడుతున్న జనసేనాని అడుగులో అడుగేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జనసేనకు అభిమానులున్నారు. పవన్ ఎక్కడ సభ పెట్టినా లక్షల సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారు. అలాంటి వారందరినీ ఏకతాటి మీదకు తేవడంలో నాగబాబుది ప్రత్యేక పాత్ర. ప్రధాన కార్యదర్శిగా కాదు, ఒక సైనికుడిలా పార్టీ కోసం పనిచేశారు నాగబాబు. ఇంకా చాలా నామినేటెడ్ పదవులను భర్తీ చేయాల్సి ఉంది. నామినేటెడ్ పదవుల్లో కొన్ని క్యాబినెట్ ర్యాంకుతో ఉంటాయి. అటువంటి పదవులకు పెద్ద ఎత్తున పోటీ ఉంటుంది. ఏపీ వ్యాప్తంగా 191 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. అలాగే 1700కు పైగా దేవాలయ కమిటీలు, 800కు పైగా నీటి సంఘాలు, 256 సహకార సంఘాల పదవులు నామినేటెడ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. ప్రభుత్వం మారడంతో ఇప్పటికే ఆయా కమిటీల చైర్మన్లు, సభ్యులు, డైరెక్టర్లు రాజీనామా చేశారు. దీంతో ఆ పదవులను దక్కించుకునేందుకు కూటమి నేతలు పోటీ పడుతున్నారు. వీటిలో జనసేనకు 1/3 పదవులు ఖాయమైన తరుణంలో పెద్ద ఎత్తున జనసేనకు నామినేటెడ్ పదవులు దక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తొలి 2 విడతల్లో జనసేనకు ఆశించిన పదవులు రాలేదు. అయితే 3వ విడతలో జనసేనకు భారీగా పదవులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆశావహులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నాగబాబు కమిట్మెంట్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో, విమర్శలకు ప్రతి విమర్శలు చేయడంలో నాగబాబు దిట్ట. కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంలో ఆయనకు ఆయనే సాటి. జనసేనాని ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నాయకుడు నాగబాబు. మరి నాగబాబు తర్వాత పదవులు అందుకోబోతున్న ఆ లక్కీ లీడర్స్ ఎవరు అన్న విషయాలు తెలుసుకోబోయే ముందు బన్నింగ్ షోలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పవన్ కళ్యాణ్ నమ్మితే ఎంతవరకైనా నిలబడతారు. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తే వారిని అందలం ఎక్కిస్తారు. టికెట్ రాకపోయినా ప్రాణం పెట్టి పనిచేస్తున్న వారిని పవన్ విస్మరించరు. దానికి చాలానే ఉదాహరణలు ఉన్నాయి. నామినేటెడ్ పదవులతో రాబోయే రోజుల్లో కూటమిలో పవన్ పట్టు పెరగడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో జనసేన బలోపేతం కావడం ఖాయం. మరి మలివిడత నామినేటెడ్ పదవుల్లో జనసేనకు పెద్దపీట వేసేందుకు చంద్రబాబు సైతం సుముఖంగా ఉన్నారా? త్యాగానికి పెద్దపీట వేయడం ఖాయమా? రాజ్యసభ నామినేటెడ్ ఇలా పదవులు ఇచ్చుకుంటూ వస్తోంది కూటమి సర్కార్. ముఖ్యంగా కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కూటమిలో 3 పార్టీల విషయానికొస్తే బీజేపీ బలానికి మించి సీట్లు దక్కించుకుంది. కానీ తక్కువ స్థానాల్లో పోటీ చేసిన జనసేన రాష్ట్రం కోసం త్యాగం చేసిందనే చెప్పాలి. జనసేన త్యాగాన్ని చంద్రబాబు కూడా గుర్తించారు. కూటమి విజయంలో త్యాగం చేసిన జనసేనకు ఎలాంటి పదవులు దక్కనున్నాయి అనే చర్చ మొదట్నుంచి ఉంది. నామినేటెడ్ తొలి 2 విడతల్లో కొన్ని పదవులు దక్కించుకున్న జనసేన మలి విడతలో భారీగా పదవులను దక్కించుకోబోతున్నట్లు కూటమి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే పొత్తులో భాగంగా టికెట్ రాకపోయినా జనసేన పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వారిని గుర్తుపెట్టుకుని మరీ పవన్ పెద్దపీట వేస్తున్నారు. నమ్మితే గుండెల్లో పెట్టుకునే పవన్ పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పనిచేసిన వారిని అందలమెక్కిస్తున్నారు. ఈసారి ఎవరికి ఛాన్స్ ఇస్తారు అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. నూట 75 నియోజకవర్గాల్లోనూ జనసేన పార్టీకి కార్యకర్తలు ఉన్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇన్ఛార్జీలు ఉన్నారు. కానీ ఈ ఎన్నికల్లో పొత్తుల రూపంలో కేవలం 21 సీట్లను మాత్రమే జనసేన దక్కించుకోవడంతో మిగిలిన నియోజకవర్గాల్లో జనసేనకు పోటీ చేసే అవకాశం దక్కలేదు. దీంతో చాలా మంది ఆశావహులు నామినేటెడ్ పదవులను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు.
కూటమి విజయంలో కీలకంగా వ్యవహరించిన వారందరికీ తొలి 2 విడతల్లో పెద్దపీట వేశారు. కీలకమైన పోస్టుల భర్తీలో పీఠముడి వీడకపోవడంతో ఇంకా చాలా పదవులను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇక తదుపరి విడతల్లో ఎవరెవరికి ఏ పోస్టులు దక్కనున్నాయి అన్న ఉత్కంఠ కనిపిస్తోంది. ఇంకా వందల ప్రాధాన్యత కలిగిన నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాల్సి ఉంది. సంక్రాంతి కానుకగా మరిన్ని నామినేటెడ్ పదవులను ఫిల్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆశావహులంతా అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏపీలో కూటమి సర్కార్ చాలా బలంగా ఉంది. ఐక్యమత్యంగా కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. కూటమి ఐక్యంగా ముందుకు సాగితే వచ్చే ఎన్నికల్లో కూడా జగన్కు సీఎం కుర్చీ అందని ద్రాక్షే. కాబట్టి ఆయన బెంగళూరుకు పరిమితం అవ్వకుండా ఏపీలోనే ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలతో పోరాడితేనే వైసీపీకి మనుగడ ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ సరికొత్త పాలనకు శ్రీకారం చుట్టారు కూటమి నేతలు. రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టేందుకు కూటమి సర్కార్ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇలా కూటమి పార్టీలకు ఆదరణ పెరుగుతుంటే తాము కూడా ఆదరణ పెంచుకోవాల్సింది పోయి జగన్ ఆ దిశగా ఆలోచన కూడా చేయడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన తీరు మారకపోవడంతోనే పార్టీ నుంచి నాయకులు వెళ్లిపోతున్నారని అంటున్నారు. ప్రస్తుతం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. 2029 ఎన్నికలు వైసీపీకి జీవన్మరణ సమస్యగా ఉండబోతాయని అంటున్నారు. ఎందుకంటే ఆ ఎన్నికల్లో ఓటమి పాలైతే వైసీపీకి ఇబ్బందే. ఏది ఏమైనా వైసీపీకి ఇది అత్యంత పరీక్షా సమయమని చెప్పాలి. పార్టీని కాపాడుకోవడం జగన్ కు కత్తి మీద సామే. ఇప్పటికే అసెంబ్లీలో సీట్ల పరంగా వైసీపీకి రెట్టింపు సంఖ్యలో జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం జనసేన అధికారంలో భాగస్వామిగా ఉంది. పవన్ చరిష్మా చూస్తే టాప్ రేంజ్లో ఉంది. జనసేన అధికారంలో ఉండడంతో పార్టీని బలోపేతం చేసుకోవడం చాలా ఈజీ. అందుకు నామినేటెడ్ పదవులతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ అవకాశాలను దక్కించుకోబోతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటే అప్పటికి మరిన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది. పొత్తులో పోటీ చేసినా, ఒంటరిగా పోటీ చేసినా ఈ 5 ఏళ్లలో పార్టీ క్షేత్రస్థాయిలో బలపడితే జనసేన బలం ఇంతకు 2-3 రెట్లు పెరిగినా ఆశ్చర్యం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పవన్ డిప్యూటీ సీఎంగా తాను ఎలా అయితే సిన్సియర్గా పనిచేస్తున్నారో అదే సిన్సియారిటీతో ఉండేవారిని ఏరికోరి ఎంపిక చేస్తున్నారు. డిప్యూటీ సీఎం అనే పదవికి వన్నె తెచ్చిన నాయకుడిగా జనసేనాని పవన్ కళ్యాణ్ చరిత్రలో నిలిచిపోతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నేడు సీఎం స్థాయి గౌరవం, హోదా, పవర్స్తో పవన్ వెలుగొందుతున్నారంటే అందుకు కారణమైన పనితీరు, సిన్సియారిటీనే. ఒక సోషల్ మీడియా ఇష్యూ అయితేనేమి, కాకినాడ పోర్టుకు సంబంధించి అక్రమ రవాణా వ్యవహారం అయితేనేమి, పవన్ ఎక్కడ ఏ పనిలో ఎంటర్ అయినా దానికి సంబంధించి గుట్టు మొత్తం బయటికి వచ్చేస్తోంది. అన్నింటినీ చక్కదిద్దుతున్నారు. ఇంత సిన్సియారిటీతో పనిచేస్తున్నారు కాబట్టి సేనానికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. ఆయన అందరిలాంటి నాయకుడు కాదు. అసలు ఆయనకు రాజకీయాల అవసరం లేదు. 1000 కోట్ల ఆదాయాన్ని వదిలేసుకుని రాజకీయాల్లోకి వచ్చిందే వ్యవస్థను మార్చడం కోసం. సాధారణంగా రాజకీయ నేతలు తమ పని తాము చూసుకున్నామా, సైలెంట్గా ఉన్నామా అన్నట్లు ఉంటుంది వ్యవహారం. కానీ అందరిలాగే అయితే ఆయన పవన్ ఎందుకవుతారు? ఖచ్చితంగా వ్యవస్థల్లో మార్పు తేవడానికి ముందుకు అడుగులు వేస్తారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్నది చేసి చూపిస్తారు. ఈ క్రమంలో పదవులను కూడా లెక్క చెయ్యని మనస్తత్వం పవన్ది. అలాంటి తెగింపే పవన్ను ప్రత్యేకంగా నిలిపింది. రాజకీయ నాయకుడు అంటే ఇలాగ ఉండాలి కదా అని దేశమంతా ఆయన గురించి మాట్లాడుకునేలా చేసింది. సాధారణంగా పదవుల కోసం మిత్రపక్షాలు పోటీ పడుతూ ఉంటాయి. కొన్నిసార్లు అలకలు ఉంటాయి.
కొన్నిసార్లు విడిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కానీ పవన్ అలా కాదు. రాష్ట్రం కోసం త్యాగం చేశారు. నాడు బీజేపీని పొత్తులో తేవడానికి సీట్లు త్యాగం చేశారు. ఇప్పుడు నామినేటెడ్ పదవుల కోసం కూడా పేచీ పెట్టడం లేదు. రాష్ట్రం కోసం ఆదాయాన్ని వదిలేసి పదవులను ఆశించకుండా ప్రయాణం చేస్తున్న పవన్ పేరు చరిత్రలో నిలిచిపోతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. చరిత్రలో చాలా మంది నాయకులు వచ్చారు, వెళ్లారు. ప్రజలకు మంచి చేసిన వారు మాత్రమే చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. అలాంటి కోవకు చెందిన వారిలో పవన్ ముందు వరుసలో ఉంటారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయన రూటే సెపరేటు అని, మిగతా నాయకులకు పవన్కు చాలా తేడా ఉందని చెబుతున్నారు. గతంలో పాలనకు, కూటమి పాలనకు ఇంతగా మార్పు కనిపిస్తోందంటే అందుకు పవన్ వేసిన బలమైన ముద్రే కారణమని అంటున్నారు. ఇప్పటికే వ్యవస్థలో పవన్ చాలా మార్పు తీసుకొచ్చారని, అవన్నీ కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పుడు నామినేటెడ్ పదవులు అధిక సంఖ్యలో దక్కించుకుంటే పార్టీ ప్రభావం, అలాగే పవన్ ప్రాభవం క్షేత్రస్థాయికి చేరుతాయని అంటున్నారు. పల్లె జనానికి చేరువయ్యే అధిక అవకాశం నామినేటెడ్ పదవులకు ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పాలకుడు అంటే ఇలా ఉండాలి అని ప్రజలంతా చర్చించుకునేలా చేశారు పవన్. వైసీపీకి ఛాన్స్ ఇవ్వకుండా ప్రతిపక్ష పాత్ర కూడా తానే పోషిస్తున్నారు. ఏపీ రాజకీయ చదరంగంలో పవన్ వేస్తున్న వ్యూహాత్మక అడుగులు భవిష్యత్తులో పెనుమార్పులకు కారణమవ్వబోతున్నాయని అంటున్నారు. అసెంబ్లీకి రాకుండా చేతులెత్తేసిన జగన్ అండ్ కోకు సమస్యలపై కూడా స్పందించే టైం ఇవ్వడం లేదు పవన్. ఏ సమస్య ఉన్నా తానే రియాక్ట్ అవుతున్నారు. లోపాలను సరిచేసే క్రమంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వైసీపీకి ఇప్పట్లో మళ్లీ కోలుకునే ఛాన్స్ ఇవ్వడం లేదు పవన్. పవన్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయి నాయకుడిగా దేశంలోనే కీరోల్గా మారారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమానంగా రాష్ట్రంలో కూటమి నుంచి ప్రధాన పాత్ర పోషిస్తున్న పవన్ దేశ రాజకీయాలను కూడా వంటి చేత్తో మార్చేస్తున్నారు. రాష్ట్రంలో తన పట్టు నిలుపుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు పవన్. ఇక నామినేటెడ్ పదవులను కూడా పెద్ద సంఖ్యలో దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు పవన్. టికెట్ రాకపోతే పార్టీ కండువాలు మార్చేసే నేటి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ నమ్ముకుని చాలామంది నేతలు పొత్తులో తమకు పోటీ చేసే అవకాశం రాకపోయినా జనసేన కోసం కష్టపడి పనిచేస్తున్నారు. అటువంటి వారి కృషి వల్లే ఈ ఎన్నికలలో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో అఖండ విజయం సాధించిందని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. అయితే నామినేటెడ్ పదవులతో ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. వీలైనన్ని ఎక్కువ పదవులు దక్కించుకోగలిగితే మాత్రం క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మరింతగా బలోపేతం అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. మరి రాబోయే జాబితాలో జనసేనకు ఎన్ని పదవులు దక్కబోతున్నాయి అన్నది వేచి చూడాల్సిందే.